ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన జనసేన నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్. వరుస మృతుల కుటుంబాలకు పరామర్శ. ఏలూరు పట్టణంలోని టీటీడీసీలో జాబ్ మేళా. 64 మంది నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందించిన జిల్లా కలెక్టర్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో విజిలెన్స్ అధికారుల సోదాలు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సోదాలన్న అధికారులు. వరుస మృతుల కుటుంబాలకు వెల్లువెత్తుతున్న పరామర్శలు. కుటుంబ సభ్యులను కలిసి సానుభూతిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ హుండీ లెక్కింపు. స్వామివారికి భారీగా ఆదాయం. జనసేన పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబులు మంగళవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పర్యటించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వరుస మృతుల బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు విచ్చేసిన నాయకులకు జనసేన పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మద్ది క్షేత్రం వద్ద నుంచి ర్యాలీగా పట్టణానికి తీసుకొచ్చారు. సౌభాగ్య థియేటర్ వద్ద మనోహర్, నాగబాబులకు పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు తదితరులు ఘన స్వాగతం పలికి కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, కార్యదర్శులు కరాటం సాయి, గురుజు ఉమామహేశ్వరి, చింతలపూడి ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, పోలవరం ఇన్ఛార్జి చిర్రి బాలరాజు, నాయకులు కరాటం కార్తీక్, ఆకుల రాకేష్, షేక్ పీరు, వలవల తాతాజీ, చింతల నానితో పాటు పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ఉపాధి పొంది జీవితంలో స్థిరపడాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరు టీటీడీసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం జాబ్ ఆఫర్ లెటర్లు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించే జాబ్ మేళాలో నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువతను వివిధ ప్రైవేట్ కంపెనీలకు అవసరమైన వారిని 64 మందిని ఎంపిక చేసి వివిధ కంపెనీల్లో ఆఫర్ లెటర్లు అందించడం జరిగిందన్నారు. గ్రామీణ యువత చదువుకుని ఖాళీగా ఉండకుండా ఏలూరు టీటీడీసీలో నిర్వహించే జాబ్ మేళాకు హాజరై వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఐ సత్యనారాయణమూర్తి, ఏజీఎం జి వెంకటేశ్వరరావు, ఎల్డీఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
లైవ్లీహుడ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ కింద మీకు తెలియదు. సో ఈ టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్లో ఇప్పటికీ మన 296 మెంబర్స్ దాకా ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో 139 మెంబర్స్ అట్లీస్ట్ అరౌండ్ హాఫ్ ద ట్రైనింగ్స్ ఎవరికి ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారన్నది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. టీటీఆర్ఐ గారు తీసుకున్న ఎఫర్ట్స్ మరియు దీన్ని అనుకున్న ప్రతి ఒక్కరందరికీ కూడా నేను ఐ కన్వే మై రిగార్డ్స్ టు దెమ్, థ్యాంక్స్ టు దెమ్. ఈ ఏజ్లో మీరు ఒక మంచి జాబ్లో జాయిన్ అయ్యారు. జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశేష పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని కోరారు. విద్యార్థులు ఒత్తిడికి లోనకుండా విద్యను అభ్యసిస్తూ మెరుగైన ఫలితాలు సాధించాలని న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ కె దివ్యారెడ్డి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శంకరి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మంగళవారం మానసిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలేజ్ సెక్రటరీ డాక్టర్ హెచ్పిఆర్ ప్రసాద్ అధ్యక్షత వహించగా న్యూరో సైకియాట్రిస్ట్ దివ్యారెడ్డి మానసిక ఒత్తిడికి లోను కాకుండా అవలంబించాల్సిన విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. అటువంటి వారికి పలు సూచనలు చేసేందుకు పట్టణంలోని అన్ని విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ వడ్డీ జనార్దన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. రోజుల్లోనే అంటే కొంచెం మాట్లాడుతుంటుంది నాతో మాకు కావాల్సిన వర్క్ ఏదో చేసి పంపించి మీరు ఎప్పుడు మేము ఫాలో అప్ చేస్తాం. స్ట్రెస్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ స్ట్రెస్? చెప్పమ్మా. స్ట్రెస్ అంటే దిస్ ఈజ్ స్ట్రెస్. నథింగ్ మోర్ దాన్. అంటే సడన్గా మనం అన్ఎక్స్పెక్టెడ్గా మన లైఫ్లో ఇప్పుడు మీరు మామూలుగా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు, లేకపోతే డైలీ లైఫ్లో రొటీన్లో నువ్వు పడే టైం, ఇప్పుడు నీకు టైం లేదు ఈ పని చేసే లక్షణాలు, దీనిలో నువ్వు బయటికి రాకపోతే, స్ట్రెస్లోంచి బయటికి రాకపోతే. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే మానసిక అవగాహన కార్యక్రమం. పిల్లలందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాళ్ళు డైలీ లైఫ్లో పడే స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా పోను వాళ్ళ మెంటల్ హెల్త్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో కాబట్టి వీళ్ళని అంటే ఈరోజు వీళ్ళని సెట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నేను ప్రతి స్కూల్లో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. ఎస్పెషలీ నా ఫస్ట్ స్కూల్ వచ్చేసి త్రివేణి. సో నేను సార్ దగ్గర నుంచే ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను. సో ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రతి పిల్లల దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళు పడే డైలీ లైఫ్లో పడే స్ట్రెస్ కానీ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాన్ని ఎలా సార్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా కోపప్ అవ్వాలి అనేది వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ దివ్యారెడ్డి నా స్టూడెంటే, ఆమె ద్వారా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్కి ఫ్యూచర్లో అనేకమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీగా ఓవర్కమ్ అయ్యేటువంటి విధానము, అలాగే అసలు స్ట్రెస్ అనేది ఏంటో కూడా తెలియకుండా పాస్ అవ్వాలంటే ఇప్పటి నుంచి ఆ స్ట్రెస్ అంటే ఎలా వస్తుంది, దాని ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా రెమెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఫ్యూచర్లో దేనికి భయపడకుండా ఏ స్ట్రెస్ని మీద రానివ్వకుండా జాగ్రత్త పడే విధంగా ఇక్కడ ఈ క్లాసు
ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దివ్యారెడ్డి నా స్టూడెంటే, తనే వచ్చి లెసన్స్ చెప్పడం అనేది నాకు సంతోషకరం. మరి మా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాస్ని విని ఆ కాంటెంట్ని అబ్జార్బ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. దుకాణాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన నిత్యావసర వస్తువులను పరిశీలించి ఏ విధంగా అమ్ముతున్నారో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సరుకుల మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించి విక్రయాలు సాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్ రవికుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామరాజు తదితరులు పాల్గొన్నారు. మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఐద్వా కార్యదర్శి డి రమాదేవి డిమాండ్ చేశారు. పట్టణంలో వరుస మృతుల బాధిత కుటుంబాలను ఐద్వా నాయకులు మంగళవారం పరామర్శించారు. మృతుల ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ వరుస మృతులకు గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత కుటుంబాలకు పరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షులు పి పొన్న, ప్రతినిధులు ఎం నాగమణి, హైమ, కుమారి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ జంగారెడ్డిగూడెంలో 8వ తేదీ నుంచి ప్రారంభమై ఇప్పటికీ 26 మంది చనిపోయారు. ఈ మరణాల మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీన్ని ప్రక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఇప్పటికే చేసినటువంటి ప్రకటనల ద్వారా అర్థమవుతోంది. ఇవి ఆరోగ్య కారణాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. లేదు 8 రోజులుగా తాగుతూ ఉన్నాయట, అందువల్ల చనిపోయాడని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు వాస్తవంగా ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ జరగాలి. కానీ ఇంతవరకు విచారణ కమిటీ వేశారా లేదా అనేది ఏమీ తెలియడం లేదు. విచారణ కమిటీ ఉన్నతాధికారులతో ఖచ్చితంగా వేయాలా. అదే సమయంలో న్యాయాధికారుల ద్వారా కూడా విచారణ జరిగినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయనేటటువంటిది మేము అర్థం చేసుకుంటున్నాం. అంతేకాదు ఇలాంటి కుటుంబాలన్నింటికీ ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలా అని చెప్పేసి ఇటువంటిది కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వరుస మృతుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పడంతో పాటు వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు ప్రగళ్లపాటి కాశీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాడేపల్లి ఉమ్మ, నాయకులు వీరవల్లి సోమేశ్వరరావు, గోపిశెట్టి ప్రసాద్, బొరుసు ప్రసాద్, జీడికంటి రామారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వరుస మృతుల కుటుంబ సభ్యులకు తమ పార్టీ అండగా ఉంటుందని టీడీపీ నాయకులు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్కుమార్లు మాట్లాడారు.
బాధితులను పరామర్శించేందుకు జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారని అన్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తుడిగుంట రాము, నాయకులు గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. బాధితులు సారా తాగి చనిపోయిన బంధువుల్ని మరి పరామర్శించాకి అందరినీ పరామర్శించి వీళ్ళందరినీ ఒక చోట చేర్చి మరి మీ యొక్క సమస్యలు ఏమున్నా సరే నేను చూసుకుంటానని చెబుతూ, అలాగే వాళ్ళకి రేపు ఆ ప్రభుత్వం వస్తుందోటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏది చేయకపోతే 5 లక్షల రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తానని, అలాగే వాళ్ళ పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పే పద్ధతి కూడా నేను చేస్తానని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అంటాం అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024లో మన ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పి ఈవేళ చెప్తూ కూడా జరిగింది. అందరికీ కూడా నేను ఈ రోజున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి జంగారెడ్డిగూడెంలో గత 4 రోజుల నుంచి సుమారు 25 మంది నాటుసారా వల్ల తాగి చనిపోవడం జరిగింది. మరి దాని నిమిత్తం పరామర్శించడానికి వచ్చినప్పుడు జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద 20,000 మంది హాజరయ్యి మా నాయకుడికి స్వాగతం పలికితే ఎంతో ఆనందం వేసింది, సంతోషం వేసిందండి. అందరికి కూడా చాలా సంతోషపడ్డాం, ఆనందపడ్డాం. అంతేకాకుండా నిజంగానండి ఈ 4 రోజులు కూడా జంగారెడ్డిగూడెం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, తెలుగు యువత కానివ్వండి, లేదా అభిమానులు కానివ్వండి, తెలుగు మహిళలు కానివ్వండి, అందరూ కూడా చాలా 3 రోజుల నుంచి కూడా చాలా కష్టపడి మరి వాళ్ళ బాధ్యతల దగ్గర ఎవరైతే మేము ఇన్ఛార్జీలు వేసామో వాళ్ళు కూడా బాధ్యతల దగ్గర ధైర్యం చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికవేత్త, టీడీపీ నాయకులు డాక్టర్ రాజాన సత్యనారాయణ జన్మదిన వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య ఎలక్ట్రానిక్స్ వద్దకు పలువురు ప్రముఖులు చేరుకొని డాక్టర్ రాజాన సత్యనారాయణకు పుష్పగుచ్చాలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖులు, సన్నిహితులు, అభిమానుల మధ్య ఆయన పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. అనంతరం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలోని వృద్ధుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నెల రోజులకు సరిపడా 100 కేజీల బియ్యం, 50 కేజీల ఉల్లిపాయలు, నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు, వ్యాపారస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఎక్కువజాము నుంచే కూడా చాలామంది శ్రేయభిలాషులు, బంధుమిత్రులు, అలాగే చిన్ననాటి స్నేహితులు, వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సదా జంగారెడ్డిగూడెం పట్టణ సేవలను ఎల్లప్పుడూ ఎల్లవేళ అమ్మవారి ఆశీస్సులు నాకు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అభినందనలు తెలియజేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మళ్ళీ తెలియజేస్తాను. ఎంతో శుభదినం. ఎందుకంటే ఈ పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ కూడా ఎవరు ఇళ్ళల్లో చేసుకొని ఎవరో కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ ఈరోజు మన సూర్య ఎలక్ట్రానిక్స్ అధినేత, నిగర్వి, సేవా తత్పరత కలిగినటువంటి మన రాజాన పండు గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ సూర్య ఎలక్ట్రానిక్స్ షాప్లో
మరి మిత్రులందరూ అంతా కలిసి కేకు కట్ చేయడం జరుగుతుంది. మరి విశేషంగా మరి వృద్ధాశ్రమం వృద్ధుల్ని ఎవరి తల్లిదండ్రులకు కూడా చూసుకోలేని ఈ రోజుల్లో మరి ఆ వృద్ధాశ్రమానికి ఒక నెల రోజులు సరిపడగా రైసు, అలాగే కిరాణా సరుకులు, పప్పులు, ఉప్పులు, అలాగే ఉల్లిపాయలు, కూరగాయలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ఘనకార్యం సాధించినటువంటి మన డాక్టర్ రాజాన పండు గారికి అందరూ కూడా చప్పట్లు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ సమ్మర్ లో కూల్ ఆఫర్లతో మీ ముందుకొస్తోంది బాలాజీ బిగ్ బజార్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై ఇన్స్టలేషన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ పై స్టాండ్ ప్లస్ కవర్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. FND 65 ఇంచెస్ LED టీవీ కొనుగోలుపై టవర్ హోమ్ థియేటర్ ఫ్రీ. సామ్సంగ్ అండ్ LG 55 ఇంచెస్ LED టీవీ ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జెమినీ హాస్పిటల్స్, జంగారెడ్డిగూడెం పట్టణ మరియు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. సోనీ మెడికల్స్ వారి ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో జెమినీ హాస్పిటల్స్ ప్రారంభించినారు. జెమినీ హాస్పిటల్స్ డెంటల్ విభాగం నందు డాక్టర్ కె స్వాతి MDS, గోల్డ్ మెడలిస్ట్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ గారిచే లేటెస్ట్ టెక్నాలజీతో పళ్లకు సంబంధించి అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక ట్రీట్మెంట్ లభించును. పిప్పి పళ్లకు సింగిల్ సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, మీ పళ్ళు మరింత అందంగా కనిపించుటకు క్లిప్స్ ట్రీట్మెంట్, పళ్ళు లేని వారికి కృత్రిమ పళ్ల సీట్లు అమర్చుట, అనేక రకాలైన దంత సమస్యలకు అత్యాధునిక పరికరాల ద్వారా వైద్యం అందించబడును. జనరల్ విభాగం నందు డాక్టర్ కె విజయ కృష్ణ MBBS, డిప్లొమా ఇన్ డయాబెటాలజీ గారిచే బీపీ, షుగర్, లివర్, కిడ్నీ, పక్షవాతము, గుండె, థైరాయిడ్ మరియు విష జ్వరాలకు వైద్యం అందించబడును. చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ కె నిరుపమ MD, DVL, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ప్రొఫెసర్ గారిచే ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు అన్ని రకాల చర్మ వ్యాధులకు పరీక్షలు మరియు చికిత్స చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. జెమినీ హాస్పిటల్స్, అశ్వారావుపేట రోడ్, మునసపు గారి వీధి, బంగారు షాపుల బజారు, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 26 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,88,00,000 రూపాయలు ఆదాయం లభించింది. ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,88,33,755 రూపాయల ఆదాయం సమకూరినట్లు
ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 542 గ్రాముల బంగారం, 7 కేజీల 195 గ్రాముల వెండి లభించినట్లు వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 15, 1000 రూపాయల నోట్లు 3 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందని ఈవో త్రినాథరావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వరుస మృతులకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐద్వా ఉపాధ్యక్షురాలు పి పూర్ణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ వరుస మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి డి రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఏ రవి, సహాయ కార్యదర్శి ఎం జవరత్నం, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్, ప్రతినిధులు ఎం నాగమణి, హైమ, కుమారి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నెల 8వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 26 మంది చనిపోవడం జరిగింది. ఈ 26 మంది చనిపోవటం కారణం కల్తీ సారా కాదు, అనారోగ్యాలు రీత్యా చనిపోయారని చెప్పి ప్రభుత్వం చెబుతున్నది. తాగిన ఒక్కరు కూడా 6 గంటలు 8 గంటల లోపులోనే ఈ 26 మంది 4 రోజుల్లో చనిపోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అంచేత తక్షణం ఈ చావులకు కారణం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపము. తక్షణం ఆ కుటుంబాలకి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఆ కుటుంబంలో బిడ్డలు చదివించడానికి, వాళ్ళ కుటుంబ పోషణకి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఐద్వా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బుట్టాయిగూడెం మండలం అలివేరు పంచాయతీలోని గొట్టాలరేవు గ్రామంలో పప్పుల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా పండిన పంట చేతికందగానే ఆదివాసీ కొండరెడ్లు పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ జరుపుకున్నాకే ఆకుకూరలను వండుకొని తినడం అనాదిగా వస్తున్న ఆచారం. దీనిలో భాగంగా గొట్టాలరేవు గ్రామస్తులు మంగళవారం పప్పుల పండుగను ఘనంగా చేసుకున్నారు. పలువురు యువకులు సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ పప్పుల పండుగ విశిష్టతను వివరించారు. ఉపాధి హామీ పథకంలో 2 పూటల పనిని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిల్లి రామకృష్ణ, ఏ రవిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఉపాధి కూలీలకు ఆసరాగా ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిని కల్పించాలని, మున్సిపాలిటీ నగర పంచాయతీల్లో కలిసిన గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ కోసం మార్చి 22న చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మానుకొండ జీవరత్నం, తుమ్మల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, జిల్లా కమిటీ సభ్యులు అందుగల ప్రభాకర్, ఉడతా వెంకటేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు, మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు 6 లక్షల కుటుంబాలకు పైగా ఉపాధి హామీ పనులు చేసుకుని బతుకుతా ఉన్నాయి.
అలాంటి ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టపరచాలి, ఇంకా బాగా అమలు చేయాలని చెప్పేసి ఫలితంగా గ్రామాల్లో ఉన్నటువంటి కూలీలకి పనులు దక్కి ఆదాయాలు వచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు, పండితులు, అధ్యయనకారులు అందరూ కూడా చెప్తూ ఉంటే దానికి విరుద్ధంగా భూస్వాములు, సంపన్నులు చెప్పినటువంటి మాటలను పట్టుకుని ఈ పథకాన్ని ఎలా చెడగొట్టాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. పైపెచ్చు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఏ రకంగా ఎత్తివేయాలనేటువంటి ఆలోచనతో ఉభయ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇకనైనా ఆ ప్రభుత్వాలు ఈ ఆలోచనలు మానుకుని ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ప్రజల తరపున ఈ డిమాండ్ తెలియజేయడం కోసం ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి 22వ తేదీన విజయవాడలో చేలో విజయవాడ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించబోతున్నాం. ఈ ధర్నా కూడా 50 మంది మన వ్యవసాయ వార్తలు ముగించే మన ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన జనసేన నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్, వరుస మృతుల కుటుంబాలకు పరామర్శ. ఏలూరు పట్టణంలోని టీటీడీసీలో జాబ్ మేళా, 64 మంది నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందించిన జిల్లా కలెక్టర్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో విజిలెన్స్ అధికారుల సోదాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సోదాలన్న అధికారులు. వరుస మృతుల కుటుంబాలకు వెల్లువెత్తుతున్న పరామర్శలు, కుటుంబ సభ్యులను కలిసి సానుభూతిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ హుండీ లెక్కింపు, స్వామివారికి భారీగా ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.